నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మున్సిపల్ కేంద్రంలోని మలక్పేట యశోద ఆసుపత్రి వైద్యులు తాము చికిత్స అందించిన జాజాల జంగయ్య అనే పేషెంట్తో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. చికిత్స పొందిన జంగయ్య భార్య మాట్లాడుతూ తన భర్త జంగయ్యకు గత సంవత్సరం అక్టోబర్ నెల 11వ తేదీన ప్రమాదవశాత్తు మొక్కజొన్న యంత్రంలో తన కుడి చేయి పడి చేతి కండరాలు చితికిపోయాయని, గాయమైందని స్థానిక ఆసుపత్రిలో చూయించగా చికిత్స చేసిన కండరాల నరాలు దెబ్బతిన్నాయి కాబట్టి లాభం లేదని చెప్పడంతో మెరుగైన వైద్యం కోసం మలక్పేట యశోద ఆసుపత్రికి తీసుకెళ్లడం జరిగిందని, డాక్టర్లు వెంటనే మాకు కౌన్సిలింగ్ ఇచ్చి చికిత్స అందించారని, ఇప్పుడు నా భర్త చేయితో మునుపటిలాగే పనిచేస్తుందని తెలిపారు. యశోద ఆసుపత్రి అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ సిహెచ్ శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రమాదం జరిగినప్పుడు ప్రమాద తీవ్రతను బట్టి సరియైన సమయంలో ఏదేని పెద్ద ఆసుపత్రికి తీసుకుపోతే దాదాపు నయమయ్యేందుకు ఆస్కారం ఉంటుందని, ప్రమాదం జరిగి శస్త్రచికిత్స అవసరమైన ఇలాంటి సందర్భాల్లో 6 గంటల లోపు ఆసుపత్రికి వస్తే నయమయ్యేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ హెల్త్ ఇన్సూరెన్స్ చేయించుకోవాలని, ఏ సమయంలో ఎలాంటి ప్రమాదం జరుగుతుంది తెలియదు కాబట్టి లైఫ్ ఇన్సూరెన్స్ తప్పకుండా తీసుకోవాలని తెలిపారు. చేతిలో పట్టుకోండి. చాలా ఖర్చు అవుతామా, మీరు పల్లెటూరు అయితే సరే బస్సు అయితే అంటే బస్సు కారు కట్టుకొని వస్తున్నావు, వచ్చిన వల్ల మీరు ఉల్టా ఖర్చు ఎందుకు పెట్టుకుంటామమ్మా అంటే ఆడుకుంటున్నాము, మంచిగా బస్సుకు వచ్చి మంచిగా సార్ మాకు మంచి సలహా ఇచ్చారు. కల్వకుర్తి మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. నా పేరు చిద్ర శ్రీనివాస్. నేను యశోద మలక్పేటకి ప్రాతినిధ్యం వహిస్తున్నాను. ఈరోజు ఇక్కడ కలవడానికి ముఖ్య కారణం జంగయ్య అనే పేషెంట్ జరిగిన యాక్సిడెంట్ ద్వారా గ్లాస్ ఫ్యాక్టరీలో యాక్సిడెంట్ జరిగింది. తను మన దగ్గరకు వచ్చినప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో వచ్చాడో, తర్వాత ట్రీట్మెంట్ ఏం జరిగింది, దానికి సంబంధించి ఇక్కడ అందరికీ జనాలు తీసుకుని వచ్చామంటే మనకు అన్ని ఆల్ మొడాలిటీస్ ఉండడం వల్ల ఈ పేషెంట్ ఈరోజు జంగయ్య గారు తన చేతితో తన పని తను మళ్ళీ చేసుకోవడానికి అవకాశం కల్పించారండి. మా డాక్టర్ రంజిత్ కుమార్ గారు వాస్కులర్ సర్జన్, డాక్టర్ చంద్రమౌళి గారు ప్లాస్టిక్ సర్జన్. ఇద్దరే కాదండి, అక్కడ ఉన్న అన్ని మొడాలిటీస్ లైక్ ఐసీయూ, క్రిటికల్ కేర్, ఈఆర్, నర్సింగ్ అందరూ కలిసి ఈరోజు జంగయ్య గారిని స్వస్థతతో అంటే తనకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఈరోజు మేము ముందు నిలబడడానికి కారణమయ్యారండి. దీన్ని ఎక్కువ జనాలకు తీసుకెళ్లాలని అందరినీ కోరుతున్నాం సార్. థ్యాంక్ యూ. అందరికీ యశోద మలక్పేట ద్వారా ఒక చిన్న విజ్ఞప్తి ఏంటంటే సార్, దీంతో పాటు మీరు అందరూ ఇన్సూరెన్స్ తీసుకోవాలని అందరినీ కోరుతున్నాం సార్, అందరి జనాలు. ఎందుకంటే దానికి సంబంధించి ఒక 5 లక్షలు ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ జీఎస్టీ తీసేసిన తర్వాత 5 లక్షలు ఇన్సూరెన్స్ తీసుకోవాలంటే 6 నుంచి 8 వేల రూపాయలు అవుతుంది సార్. సో అందరూ తీసుకోవాలి. ఎలాంటి ఎంప్లాయ్మెంట్ కార్డు ఉన్నా, ఆరోగ్యశ్రీ ఉన్నా, ఇలాంటి ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల ఎవరిని బతిలాడాల్సిన పని కానీ ఇది రాదు అది రాదు అని చెప్పాల్సిన పని ఉండదండి. వెళ్ళి కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తే మీకు క్యాష్లెస్లో ట్రీట్మెంట్ జరుగుతుంది సార్. కానీ ఒకటే చిన్న విషయం ఏంటంటే కో పేమెంట్ లేకుండా 100% కవరేజ్ ఉండేటట్టుగా తీసుకోండి సార్. ఇది ఒకటి అందరికీ విజ్ఞప్తి సార్. అందరు జనాలకు తీసుకెళ్ళాలని కోరుతున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. నేను డాక్టర్ రంజిత్ అండి, వాస్కులర్ సర్జన్, యశోద హాస్పిటల్స్ మలక్పేట్. అయితే ఈ వచ్చిన పేషెంట్కి యూజువల్గా రక్తనాళాలు ప్లస్ కండ రెండు కట్ అయిపోయాయి. రక్తనాళాలు కట్ అయితే యూజువల్గా 6 గంటల లోపు మనం రక్త సరఫరా రీస్టోర్ చేస్తే 100% రికవరీ అనేది ఉంటుంది. కానీ ఈ పేషెంట్ 12 గంటల తర్వాత వచ్చినా కానీ మనకు సక్సెస్ఫుల్గా రిపేర్ చేయగలిగాము. దాంతోపాటు ఆ కండ ఏదైతే కట్ అయిందో దాన్ని డాక్టర్ చంద్రమౌళి సార్ గారు రిపేర్ చేసి ఈరోజు మన పేషెంట్కి 100% రికవరీ విత్ ఆల్ ఫుల్ మూమెంట్స్ అండ్ 100% సర్క్యులేషన్తో రావడం వచ్చినందున ఇది మనం జనాల్లోకి తీసుకెళ్ళడానికి నా ప్రయత్నం.